చాలామంది ఏ తప్పు చేయరు. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ రిలేషన్ ఉండదు. కానీ వాళ్ళతో ఉండే పార్ట్నర్ వాళ్ళకి అన్న మాటలు, వాళ్ళపై చూపించే ప్రవర్తన బట్టి చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదసలు. వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఎలా సర్ది చెప్పాలి? ఎలా నేను చెప్పేది నిజం అని నమ్మించాలి? అనే దానికి సతమతమైపోయి టార్చర్ అనుభవిస్తారు. బేసిక్‌గా వాళ్ళకి ఏ రిలేషన్ ఉండదు. వాళ్ళకుండే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే, అవతల వాళ్ళు అనుమానించడానికైనా, లేదంటే అవతల వాళ్ళు వీళ్ళతో ఎక్కువ గొడవ పడడానికైనా, వీళ్ళకొక నరకం చూపించడానికైనా సరే, వీళ్ళకుండే క్వాలిఫికేషన్ ఏంటంటే, కొంతమంది అందంగా ఉండడం, కొంతమంది మంచి జాబ్‌లో ఉండడం, ఎక్కువ శాలరీ సంపాదించడం, మంచి బిజినెస్‌లో ఉండుంటారు. ఎక్కువ ఇన్‌కమ్ వస్తది అలాంటి వాళ్ళకి. అందంగా ఉండి ఒక మంచి పొజిషన్‌లో, హయ్యర్ పొజిషన్‌లో ఉండి, ఇన్‌కమ్ బాగా రావడం అనేదే వీళ్ళకి ఒక దరిద్రమైన క్వాలిఫికేషన్ అందులో. అది ఉండడమో ఏమో కానీ, వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఉండకపోయినా, అంటే చిన్న చిన్నవి ఉండొచ్చు. అంటే ఒక డ్రింక్ చేయడమో, లేదంటే సిగరెట్ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఒక చిట్ చాటింగ్ లాగా అంటే సరదాగా గడిపి రావడమో, సినిమాలకెళ్ళడమో, షికార్లకెళ్ళడమో అలా ఒక చిన్న చిన్న హ్యాబిట్స్ ఉండొచ్చు. కానీ ఒక వేరే అంటే అదర్ రిలేషన్ పెట్టుకునేంత అంటే ఒక అక్రమ సంబంధం పెట్టుకునేంత బ్యాడ్ హ్యాబిట్ ఉండదు. రియల్‌గానే ఉండదు. కానీ వాళ్ళ పార్ట్నర్ ఎలా టార్చర్ పెడతారో తెలుసా మీకు? ఈరోజు 9కి రావాల్సిన వాళ్ళు 12కి వచ్చారే అనుకోండి జెంట్స్. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఉండదు, నిద్రపోవడం ఉండదు. టార్చర్ ఎలా అంటే నిద్రపోదామంటే నిద్రపోనివ్వరు. కనీసం తిండి పెడతారా అనంటే తిండి కూడా పెట్టరు. పెట్టకుండానే మాటలతో గుచ్చి, గుచ్చి, గుచ్చి నువ్వేం తప్పు చేయకపోయినా, నువ్వు తప్పు చేశావు, నువ్వెక్కడికెళ్ళావు, నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరిని పట్టుకున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అట్లా ఒకటి కాదు 100 మాటలు మాట్లాడి మాటలతోనే హింసించేస్తారు. అదే ఆడవాళ్ళలో అయినా సరే అంతే. ఆడవాళ్ళైనా సరే కొంచెం అందంగా ఉండి, బాగా రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్లారు అనంటే, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? కొలీగ్స్ ఉంటారబ్బా! కొలీగ్స్ ఉంటారు. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే కొలీగ్స్ చాలామంది ఉంటారు. మాట్లాడిన ప్రతి ఒక్కరితోని కూడా అదర్ రిలేషన్, రాంగ్ రిలేషన్ పెట్టుకోవాల్సినంత వాళ్ళకి అవసరం రాకపోవచ్చేమో! అది మీరెందుకు గమనించరు చెప్పండి? మీరు ఎట్లా అంటే మన మన హస్బెండో లేదా మన వైఫో మంచి హయ్యర్ పొజిషన్‌లో ఉన్నారు కదా! లేదంటే చాలా అందంగా ఉన్నారు కదా! చాలామంది నా వైఫ్‌ని, నా హస్బెండ్‌ని చూస్తారు. వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారేమో! అవతల వాళ్ళకి మీ వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అనే మీ భయంతో అవతల వాళ్ళని ఎంత టార్చర్ పెడతారంటే, పాపం వాళ్ళు ఎవరితో మాట్లాడినా సరే, ఎందుకు మాట్లాడామా అనేంత టార్చర్ పెడతారు. నేను ఏ తప్పు చెయ్యకపోయినా సరే నన్నెందుకు ఇంత టార్చర్ ఎడుతుంది? నేను ఎవరితోని కూడా ఏ రిలేషన్ లేనప్పటికీ కూడా నన్నెందుకు ఇంతగా అనుమానిస్తున్నాడు? అనేలాగా వాళ్ళు నరకం చూస్తారు. కేవలం మీ పొసెసివ్‌నెస్‌తో. నాది నాకే సొంతం. నాది వేరే వాళ్ళు లాక్కుంటారేమో అనే భయంతో ఆడవాళ్ళైతే మరీ దారుణమండి బాబు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఫోన్ చెక్ చేయడం. వాళ్ళెవరైనా ఫర్ సపోజ్ అమ్మాయి అయితే ఏ కొలీగ్ అబ్బాయి అయ్యి వాళ్ళతో ఒక అవసరానికి ఒక చాటింగ్ చేసినా సరే, అదే అబ్బాయి అయితే ఆఫీస్‌లో అందరూ ఉన్నారు కదా! చాలామంది ఉన్నారు. ఆ అమ్మాయికే ఎందుకు నువ్వు చాటింగ్ చేశావు? ఆ అమ్మాయితోనే నువ్వెందుకు మాట్లాడావు? ఆ అమ్మాయికే నువ్వెందుకు ఫోన్ చేశావు? ఇలా సిల్లీ సిల్లీ మాటలతో ఆ మాటల్ని బేస్ చేసుకొని, రీజన్స్ పట్టుకొని, మీ కాపురాలననేది ఒక అనుమానాస్పదంగా మార్చుకొని, అవతల వాళ్ళు ఎంత టార్చర్ చూస్తారో మీకసలు ఎప్పుడైనా మీరు ఆలోచించారా అసలు? ఎంత టార్చర్ చూస్తారంటే, వాళ్ళు ఆలోచించి, ఆలోచించి అసలు సరిగ్గా తినరు. సీరియస్‌లీ చెప్తున్నా. వాళ్ళకి తినాలి అని కూడా అనిపించదు. కొంతమందిలో ఏంటంటే అసలు ఈ టెన్షన్‌కి, ఈ కోపానికి, ఈ ఫ్రస్ట్రేషన్‌కి అసలు ఏం ఏం చేయాలో అర్థం కాక ఎక్కువ తినేస్తారు. చాలామంది నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది ఎక్కువ ఆలోచించి తినడం మానే వాళ్ళు కొంతమందుంటే, ఎక్కువగా ఆలోచించి వాళ్ళ బాధని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం గాక, వాళ్ళ చిరాకుని ఏ విధంగా చూపించాలో అర్థం గాక ఎక్కువ తినేస్తారు.
ఎక్కువ తినే వాళ్ళు చాలామంది వాళ్ళకే తెలియకుండా అదొక డిప్రెషన్‌లో ఎక్కువ లావయిపోతుంటారు. ఇది ఎక్కువ ఆడవాళ్ళలో జరుగుతది. ఎందుకంటే వాళ్ళ కోపాన్ని, వాళ్ళ బాధని నేను ఏ తప్పు చెయ్యట్లేదు. నన్ను నేను ఎట్లా ప్రూవ్ జేసుకోవాలి అనేది అర్థం గాక హ్మ్. వాళ్ళ కోపం మొత్తం కూడా తిండి మీద చూపించి హెవీ ఫుడ్ తీసుకొని ఆటోమేటిక్‌గా లావయిపోతారు. మీరది ఒక్కసారి గమనించాలి. మగాడు ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధ్యతలు, రోజంతా ఆఫీస్‌లో ఎంతో కష్టపడి, ఎన్నో టెన్షన్ అనుభవించి, వాళ్ళ సుపీరియర్స్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళతో తిట్లు తిని, లేదంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి టెన్షన్‌లతో ఎన్నో సమస్యలు ఆఫీస్‌లో చూసి, చూసి ఇంటికి వస్తారా? ఇంటికొచ్చిన సంధి మనశ్శాంతి ఉండదు. సరైన భోజనం ఉండదు. నిద్రపోదామంటే గొడవ. మళ్ళీ ఎలా ఉంటారంటే వీళ్ళు ఆడవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే గొడవంతా ఆడేస్తారు. గొడవంతా ఆడేసి వాళ్ళు చాలా హ్యాపీగా నిద్రపోతారు. చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా. ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు. కొంతమంది గొడవ ఆడేసి ప్రశాంతంగా ఎలా నిద్ర పడుతుందో తెలీదు. చాలా పెద్ద గొడవైనా సరే చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. అది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు. అది మీ వాళ్ళలో మీరు గమనించొచ్చు, లేదంటే మీరు అనుభవించొచ్చు. ఎన్ నిద్ర పట్టక మన పార్ట్నర్ వచ్చేసి నిద్రపోతారు. మనం మాత్రం వాళ్ళనే చూస్తూ ఉంటాము. నిద్రపోతున్న వాళ్ళని చూస్తూ అసలు ఈ మనిషికి నేను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ వాళ్ళ మొహాన్ని చూస్తూ నిద్ర లేక, నిద్ర సరిగ్గా పట్టక ఎంతోమంది చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేసి నా పరిస్థితి ఏంటి? నా సిట్యుయేషన్ ఏంటి? అని ఒక బ్యాడ్ థింకింగ్‌కెళ్ళిపోతారు. మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్‌ని. ఇలా ఎవరైనా మీరు తప్పు చెయ్యకుండా మిమ్మల్ని అంటే ఒక అబ్బాయితో మాట్లాడినా, లేదంటే ఒక కొలీగ్ ఒక అమ్మాయితో మాట్లాడినా, ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరితోనైనా క్యాజువల్‌గా మాట్లాడినా సరే, మిమ్మల్ని అవమానించేలా అనుమానించి మాట్లాడితే మాత్రం నేనిచ్చే సజెషన్ ఏంటంటే, అది ఆడవాళ్ళకైనా కావచ్చు, మగవాళ్ళకైనా కావచ్చు. నేను చెప్పే సజెషన్ గనక మీరు పాటిస్తే, అవతల వాళ్ళకి ఖచ్చితంగా మీరు చేసే పనికి మిమ్మల్ని టార్చర్ పెట్టడం కాదు, అవతల వాళ్ళు టార్చర్ అనుభవిస్తారు. సీరియస్‌లీ చెప్తున్నా. మీరు ఏ తప్పు చెయ్యకపోతే, జెన్యూన్‌గా నిజంగానే మీరు ఏ తప్పు చెయ్యకపోతే మాత్రం, అవతల వాళ్ళు మీకు టార్చర్‌లాగా అనిపిస్తుంటే, నేను చెప్పే ఈ ఒక్క పని చేసి చూడండి. ఖచ్చితంగా అవతల వాళ్ళు మీతో ఇంక గొడవ పడడం మానేసి, మీతో ఎలా ప్రేమగా ఉండాలి అనే దానికోసం మాత్రమే ఆలోచిస్తారు. అదేంటంటే, ఫర్ సపోజ్ మీకే అదర్ రిలేషనో లింక్ పెట్టి, మీ ఇంట్లో వాళ్ళు టార్చర్ చేసి, టార్గెట్ చేసి, మిమ్మల్ని పదే 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 ఒక మాట మీద మాట, మాట మీద మాట పొడిచి, పొడిచి, పొడిచి మిమ్మల్ని చంపుతున్నారు అంటే, ఒక్కటేసారి అవును, అయితే ఏంటి? మాట్లాడాను, మాట్లాడతాను అని ఒక్కసారి వాళ్ళు అనుమానిస్తే, సరే నేను తప్పు చేశాను అని నువ్వు అనుకుంటున్నావు కదా! సరే నేను తప్పు చేశాను అని అనుకో. నో ప్రాబ్లమ్. నీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నేను సంజాయిషీ చెప్పుకునే అవసరం లేదు. నువ్వు నమ్ముతావా నమ్ము, లేదంటే లేదు అని ఒక్కసారి వాళ్ళకి గుచ్చుకునేలాగా ఒక్కసారి సమాధానం చెప్పి చూడండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని అనుమానిస్తున్నారనో, లేదంటే అవమానించి మాట్లాడుతున్నారనో, లేనిపోయినవన్నీ అంటగట్టి మాట్లాడుతున్నారనో, నేను ఏ తప్పు చేయలేదు అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నువ్వు ప్రవర్తించినంత కాలం నిన్ను నువ్వు అంటే నేను మంచివాడిని, లేదంటే నేను మంచిదాన్ని అని నిరూపించుకోవడం కోసం వాళ్ళకి నువ్వు ఇచ్చిన టైం ఇక్కడితో అయిపోయిందనుకోని, ఒక్కసారి వాళ్ళకి అవును నేను మాట్లాడాను, మాట్లాడతాను, తను నా కొలీగ్, లేదంటే అవతల వాళ్ళు నా పై ఆఫీసర్, నేను ఖచ్చితంగా మాట్లాడాలి, అవును నాకు సరదాగా మంచి ఫ్రెండ్ అందుకే నేను మాట్లాడాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావా అర్థం చేసుకో, నో ప్రాబ్లమ్, నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటే ఎలా అంటే ఒక యారగెంట్‌గా అంటే అవసరం లేదు అనేటట్టు ఎప్పుడైతే మీరు అవతల వాళ్ళ మాటల్ని తీసి పడేసినట్టు ఒకసారి మీరు మాట్లాడతారో, అప్పుడు ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు సైలెంట్‌గా ఉన్నంత కాలం మీ మీద అరిచి, లేదంటే ఒక మాటని లేదా ఎన్నో అంటగట్టి మాట్లాడిన వాళ్ళు ఒక్కసారి అవును నేను మాట్లాడతాను, ఇప్పుడేంటి? అయితే ఏంటి? అవును నేను మాట్లాడతా, వెళ్ళి కాఫీ తాగుతా,
లేదంటే వెళ్ళి సినిమాకెళ్ళొస్తా, అది నా ఇష్టం. సో వాట్ అని మీరు అని చూడండి. అవతల వాళ్ళకేంటంటే అప్పటి వరకు మీరు సమాధానం ఇవ్వరు కదా! ఒకటేసారి మీరు ఇలా ఎప్పుడైతే మాట్లాడతారో అవతల వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. మీరే తప్పు చేయకుండా, అరే! నా వైఫ్ కదా! లేదంటే అరే! నా హస్బెండ్ కదా! ఇంకా నాకు పిల్లలున్నారు కదా! పిల్లల ముందే ఏం గొడవ పడతామనో, లేదంటే మారతారులే అబ్బా! లేదంటే అర్థం చేసుకుంటారులే అని ఎంతకాలం అలాగ అవతల వాళ్ళు ఏందంటే ఒక చచ్చిన పాముని కూడా కాదు, బ్రతికుండగానే పొడిచి పొడిచి చంపాలి. లేదంటే మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు, నువ్వు తిరుగుబోతువి, నువ్వు దేనికి పనికిరానోడివి, నువ్వొక వేస్ట్ గాడివి, లేదంటే ఉంటాయి కదా బ్యాడ్ వర్డ్స్ అన్నీ. ఒక ఆడదానికైనా, మగాడికైనా సరే. అలాంటి మాటలని నిన్నెప్పుడైతే కించపరిచారో, ఒక్కటేసారి అవతల వాళ్ళకి నేను చేస్తాను, నేను ఇది చేశావు అనంటే నేను చెయ్యలేదు అని ప్రూవ్ చేసుకోవద్దు. అవును ఇప్పుడేంటి? సరే నేను చేశాను. నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావు కదా! అనుకో. నేను అట్లనే ఉంటాను అని మీరు అని చూడండి. మీ వాళ్ళలో వచ్చే మార్పు మీరే చూస్తారు. అప్పుడు మీకెంత టార్చర్ పెట్టారో, మీకెన్ని మాటలన్నారో, మీరు ఆ ఒక్క మాటతోనే అన్నీ సెట్ చేసేస్తారు. తెలుసా?